శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఆగస్టు 2026 నుంచి 29 ఆగస్టు 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. మిథున రాశిలో కుజుని సంచారము, అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో ఉంటూ, రవి స్వస్థానంలో ఉంటూ, బుధ కేతువులతో కలిసి, శుక్రాచార్యుల వారు నీచలో ఉంటూ, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటూ, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ, శని గారి యొక్క స్థితి మీన రాశిలో వక్రించి ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏ గ్రహాల యొక్క స్థితి సంచారాలు మారలేదు, కానీ చంద్రుని యొక్క సంచారం మటుకు రాహు గారితో కలిసి కుంభరాశిలో ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలని పరిశీలన చేసినట్టయితే, రవి బుధ కేతు ఈ 3 గ్రహాల యొక్క సమ్మిళితము సింహరాశిలో జరుగుతూ ఉన్నది. రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని తెలుపుతూ ఉంది. ఇది చాలా మంచి యోగము. ఎందువల్ల అంటే రవి బుధులు ఇద్దరు కూడా పరస్పరము భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు. ఖగోళంలో మనకి ఈ రవి బుధులు ఇద్దరు బాగా దగ్గరగా ఉంటూ ఉంటారు. అలాగే వారు పరస్పరము కూడా ఒక 10-15 డిగ్రీల కన్నా ఎక్కువ దూరంలో ఉండరు. ఇలాంటి సందర్భంలో ఆ బుధ రవి ఈ 2 గ్రహాలకి 10 డిగ్రీల లోపల కలిసినప్పుడు అది ఒక యోగం అవుతుంది. ఈ బుధాదిత్య యోగం అనేది చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలకి దారితీస్తుంది. అలాగే ధన ఆదాయానికి దారితీస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకి దారితీస్తుంది. సింహ రాశిలో ఉన్నారు కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి దారితీస్తుంది. అలాగే కేతువు గారి యొక్క కలయిక ఇటు బుధునితో గాని అటు రవితో గాని కలిసినప్పుడు అంత చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికైతే రాదు. ఈ కేతువు గారికి కొంచెం జపాలు గాని లేదా స్తోత్ర పారాయణాలు గాని చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక ఈ 3 గ్రహాల మీద ఉన్నటువంటి రాహు దృష్టి కారణం చేత పితృవంశ దోషాలు ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారు రవి రాహు జపాలు చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అలాగే కుజుని యొక్క చతుర్థ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది అసలు ఏమాత్రం మంచిది కాదు. దీని మీద మనం స్పెషల్ ఎపిసోడ్స్ కూడా చేసుకొని ఉన్నాము. శుక్రాచార్యుల వారు చాలా మంచి శుభగ్రహం, అద్భుతమైనటువంటి గ్రహం. కానీ వారి మీద ఈ కుజ శనిల యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతోందో మనసు కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, ప్రవర్తన కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, అనారోగ్యాలు, అపనిందలు, అవమానాలు, అలాగే ప్రమాదాలు. ఈ అనారోగ్యాలలో కూడా ఎక్కువగా యూరినరీ ప్రాబ్లమ్స్, ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడము, అపనిందలు, స్త్రీలతో తగాదాలు, ప్రేమ వ్యవహారాలు వికటించడము, అనుకోకుండా వివాహం జరిగిపోవడము, మంచి చెడు చూసుకోకపోవడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తలు చాలా దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వైరాగ్య భావనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. వియోగము, భార్య గారికి భర్త గారికి చాలా మధ్య గ్యాప్ వచ్చేటటువంటి పరిస్థితి, అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు ఉండేటటువంటి పరిస్థితి, ఒకటేమిటి నానా రకాలైనటువంటి అనర్థాలు కలగడానికి అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఎవరికి ఉంటాయండి అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శని శుక్రుల కలయిక లేదా దృష్టి, కుజ శుక్రుల కలయిక లేదా దృష్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలలో కుజ శని శుక్ర ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశలు ఉంటూ వారికి జన్మ జాతకంలో సరైన స్థానం లేకపోయినట్లయితే చాలా వరకు ఇలాంటి అనర్థాలు ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి గోచార ప్రభావం కూడా మనిషి మీద ప్రభావాన్ని సూచిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది చంద్రమంగళ యోగానికి దారితీస్తూ చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసే వారికి చాలా వరకు బాగుంటుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే తల్లి గారితో విభేదాలు లేకుండా చూసుకోండి.
ఎంత ప్రేమతో ఉండేవారికైనా తల్లిగారి పట్ల కొంచెం విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృమూర్తి కాబట్టి ఏమాత్రము ఎదిరించకుండా తల వంచి వినయ విధేయతలతో ఉండడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉంది. ఈ దృష్టి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ శని గారి యొక్క దోషాలు ఎవరికైతే ఉన్నాయో మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఏ రాశి వారికైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఈ శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండేది మటుకు తగ్గదు. అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. గురు దృష్టి శని మీద ఉంది కాబట్టి శని గారి యొక్క ఫలితాలు దుష్ట ఫలితాలు తగ్గుతాయి. కానీ శని గారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉన్నప్పుడు ఆ దృష్టి దోష ఫలితాలు అయితే ఏమాత్రము తగ్గవు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రాహు చంద్రునితో కలిసి ఉన్నారు. ఇది కొంచెం మానసికమైనటువంటి అలజడికి దారి తీస్తూ ఉంటుంది. దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు అని చెప్పుకోవాలి తప్ప పూర్తిగా బాగున్నారా అంటే పూర్తిగా బాలా. వారు నీచలో ఉన్నారు. కుజుని దృష్టి శని దృష్టితో ఉన్న శుక్రాచార్యుల వారు చాలా మంచి ఫలితాలు ఇస్తారు అని చెప్పడానికి నమ్మడానికి లేదు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి సంచారము బాగుంది అని చెప్పచ్చు. వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. అయితే సంతానం ద్వారా మంచి ఆత్మ సంతృప్తి లభిస్తూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇంట శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. మాట పరపతి పెరగడానికి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంది. ఈ మరమ్మతుల రూపకంగా ధనం ఎక్కువగా ఖర్చు అవడానికి అవకాశం ఉంది. లాభాల బాటలోనే ఉంటారు మీరు. ఇంతవరకు బానే ఉంది. మరి సింహరాశి వారికి ఇంకా ఏమిటండి అంటే అష్టమ శని జరుగుతోంది, బాలేదు అని చెప్పాలి. సప్తమ రాహు సంచారము బాలేదు అని చెప్పాలి. రాశిలోనే కేతువు బాలేదు అని చెప్పాలి. కుజుని దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండడము, శుక్రాచార్యుల వారు నీచలో ఉండడము బాలేదు అనే చెప్పాలి. ఇన్ని రకాల అంశాలు బాలేదు కదా అంటే పరస్పరం విభిన్నమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పూర్తి అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన. కుటుంబంలో అవమానము అప్రదిష్ట ఉండేటటువంటి పరిస్థితి, అన్నదమ్ముల సహాయ సహకారం లేకపోయేటటువంటి పరిస్థితి, ఉద్యోగ జీవితంలో ఏదైనా మార్పు రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా అవమానము అపనింద ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యం ఉండడానికి అవకాశం ఉంది. సంతాన రీత్యా అంత చాలా బాగా తృప్తి అనిపించచ్చు. కానీ మనము ఇంతకన్నా ఎక్కువగా నియమ నిబంధనలు పెట్టినట్టయితే సంతానం వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి అనేలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంయమనం పాటించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే స్త్రీల విషయంలో కొంచెం వారికి మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. పురుషుల కన్నా కూడా స్త్రీలకి, విద్యార్థులకి కూడా మంచి ఫలితాలు, లాభాలు, స్కాలర్షిప్లు, విదేశీయాన యోగాలు ఇలాంటివన్నీ ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి కూడా కాస్త మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ అష్టమ శని సంచార దోషం వల్ల చేస్తూ ఉన్నటువంటి పనులు ఆగిపోవడం గాని, రావలసిన ధనము చేతికి రాకపోవడం గాని, ఉన్నట్టుగా ఉండి దూర ప్రాంతాలకి వెళ్ళవలసి రావడం గాని, ఆ ప్రయాణాలలో ఇబ్బందులు గాని, పెద్ద పెద్ద మొత్తాలలో ఏదైనా పెట్టుబడులు పెట్టినట్టయితే అందులో నష్టం సూచించడం గాని ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇది చాలా చెప్పదగినటువంటి అంశము. అష్టమ శని దోషానికి శని గారికి తైలాభిషేకం చేయించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. నీలాపనిందలు పడేటటువంటి అవకాశము, స్త్రీలతో విభేదాలు కలిగేటటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య వైషమ్యాలు పెరిగేటటువంటి అవకాశము చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకోవడము, నవగ్రహాల జపాలు చేసుకోవడము, ఏదో ఒకటి ఏది కుదిరితే అది తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే సప్తమ స్థానంలోకి చంద్రుడు వచ్చి మంచి ఫలితాలనే ఇస్తారు. కానీ ఇక్కడ రాహువు గారితో ఉంటున్న కారణం చేత అంతగా మంచి ఫలితాలు కనబడబోవడం లేదు. మానసికమైనటువంటి వేలతనము ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం ఆట విడుపు. పంచమ స్థానంలో ఉన్న చంద్రుడి కన్నా సప్తమ స్థానంలో చంద్రుని సంచారము
కొంతలో కొంత మేలు చేస్తుంది కాబట్టి పర్వాలేదు అని చెప్పుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ శ్లోకాలు వీలైనన్ని సార్లు చదువుకుంటూ వెళ్ళండి. నవధాన్యాలు దానం ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పు పూజ కూడా తప్పనిసరిగా చెయ్యండి. మంచి ప్రశాంత జీవితం వస్తుంది. శుభం.